అకార్డింగ్ టు గాస్పల్ ఆఫ్ మాథ్యూ అంటారు, అకార్డింగ్ టు గాస్పల్ ఆఫ్ మార్క్, జాన్, లూక్. అంటే అకార్డింగ్ అని ఎందుకంటే అది రికార్డ్ చేశారు వారు మాట్లాడుతున్నంటే వాళ్ళు మాట్లాడుతున్న మాటలను రికార్డ్ చేశారు. ఎందుకు రికార్డ్ చేశారు బాగా వినండి. ఒక్కరు రికార్డ్ చేయొచ్చుగా, నా మాటలు మీకు అర్థమవుతుంది లేదో. ఆయనను గూర్చి రికార్డ్ చేయడానికి ఒక రికార్డ్ చేస్తే సరిపోద్ది, కానీ ఒక్కరు రికార్డ్ చేయకుండా ఇంతమంది రికార్డెడ్గా ఇన్ని 4 పుస్తకాలు ఎందుకు రాస్తారు? నా మాటలు అర్థమవుతున్నాయా? మత్తయిలో ఉన్నదే మార్కులో ఉంది, మార్కులో ఉన్నదే లూకాలో ఉంది, లూకాలో ఉన్నదే కంటెంట్. బాగా వినండి, సందర్భాలు ఏరైనా కంటెంట్ మాత్రం యోహాన్లో కూడా ఉంది. అంటే ఇవన్నీ ఒకే వ్యక్తిని గురించి మాట్లాడుతున్నప్పుడు 4 సువార్తికుల యొక్క పుస్తకాలు ఎందుకు పెట్టినట్టు? దీన్ని ఎందుకు అంటారంటే గుర్తుపెట్టుకోండి, దీన్ని ఎందుకు పెట్టారంటే ఆ రోజుల్లో సాక్ష్యానికి 2 లేదా 3, 4 ఉండాలి. ఆ రోజే కాదు, కోర్టులో ఒక విషయం ఇది నిజమని చెప్పాలంటే మినిమం సాక్షులు ఎంతమంది ఉండాలి? జడ్జిమెంట్ ఇచ్చే ముందు మినిమం సుమారు 4 నుంచి 5 సాక్షులు ఉండాలి, బలంగా చెప్పేవాళ్ళు. ఆ 5 బలంగా చెప్పేశారే అనుకోండి, సమాప్తం ఓగయ్య, పోయినట్టే. ఇంకా వాళ్ళు పక్కాగా నిజమైతే పక్కా చెప్తారు. వాళ్ళు అబద్ధం అనుకోండి, ఆడు ఎన్నిసార్లు చదువుకుని ఏదో మొదలు దొరికేస్తాడు. అందుకే వీళ్ళు నిజమే కనుక, వీళ్ళు చెప్పింది వాస్తవం కనుక మత్తయి అయినా బాగా, మత్తయి అయినా ఒకటే చెప్పాడు చెప్పండి, మార్క్ అయినా ఒకటే చెప్పాడు, లూకా అయినా యోహాన్ అయినా వీళ్ళందరూ ఒక్కటే చెప్పడానికి కారణం ఏంటంటే వాళ్ళ కళ్ళ ముందు సువార్త జరిగింది. అంటే ఆయన జననం నిజంగానే జరిగింది, ఆయన నిజంగానే సువార్త ప్రకటించాడు.